కీర్తనలు 20వ కీర్తన మొదటి వచనం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఈ కీర్తన అంతా కూడా ద సామ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ అంటారు. అంటే సఫలపరిచే కీర్తన. నీ జీవితంలో ఏది జరగదు అనుకుంటున్నావో అది జరుగుతుంది అని నెరవేర్చే కీర్తనగా ఉంది. దావీదు జీవితంలో ఎన్ని శ్రమలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చాయో అంత త్వరగానే మరలా దావీదికి అన్ని గొప్ప విజయాలు, నెమ్మది, సమాధానం ఇచ్చాడు. నిజంగా ఒక 2020 మ్యాచ్లో ఎలాగైతే త్వరగా ఆ క్రికెట్ మ్యాచ్ పూర్తయిపోతుందో అలాగనే దేవుడు కూడా ఎంతో త్వరగా దావీదు జీవితాన్ని ఆశీర్వదిస్తూ మరలా పునరుద్ధరిస్తూ వచ్చాడు. అందుకని ఈ కీర్తనలో 7 సార్లు గాక అనే మాట కనపడుతుంది. ఈ దినాన ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా దేవుడు ఈ దినమే ఇవన్నీ నెరవేర్చును గాక అని ప్రార్థిస్తున్నాము. అంతేకాదు 20వ కీర్తన మొదటి వచనములో చివరి మాట నిన్ను ఉద్ధరించును గాక. ఉద్ధరించటము అనేది ఏంటి అంటే దేవుడు తప్పనిసరిగా స్థిరపరిచి గొప్ప చేస్తాడు అని. మొట్టమొదటిది ఉద్ధరించును గాక. రెండవ వచనంలో సహాయము చేయును గాక. ఈ గాక అనే మాట చివరిలో ఉంది అంటే ఇక అది నెరవేరకుండా ఉండదు. దానిని ఎవరు అడ్డగించలేరు, రద్దు చేయలేరు. నీ సహాయము దేవుని దగ్గర నుంచి రాకుండా ఎవ్వరు కూడా ఆపలేరు. మూడవది సియోన్లో నుండి నిన్ను ఆదుకొనును గాక. మూడవది ఆదుకొనును గాక. దేవుడు తప్పనిసరిగా ఆదుకుంటాడు. ఎవరు ఆదుకుంటారు, ఎవరు వస్తారు నా దగ్గరికి, ఎవరు విడిపిస్తారు అని ఎదురు చూస్తున్నావేమో ప్రియ సహోదరుడా, నిన్ను ఆదుకోవటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. 3వ వచనంలో జ్ఞాపకము చేసుకొనును గాక. దేవుడు తప్పనిసరిగా నీ నైవేద్యాలు, నీ ప్రార్థనలు, నీ అర్పణలు అన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. మనుషులు మర్చిపోతారు కానీ దేవుడు మర్చిపోవటానికి మనుషుడు కాదు. 3వ వచనం చివరి మాటలో అంగీకరించును గాక. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు దేవునికి చేస్తున్న ప్రార్థన, నువ్వు ఇస్తున్న రిక్వెస్ట్, నీ యొక్క తలంపు, యోచన అది మనుషులు తిరస్కరించవచ్చు కానీ ప్రభువు తప్పనిసరిగా దాన్ని అంగీకరిస్తాను అంటున్నాడు. ఇది 5వది. 6వది 4వ వచనంలో కనపడుతుంది. నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక. 6వది చూసినట్లయితే సఫలపరచును గాక. ఈ మాట 2 సార్లు మనకు కనపడుతుంది. మరలా కింద వచనంలో కూడా 5వ వచనంలో చివరిగా యెహోవా సఫలపరచును గాక. ప్రియ సహోదరి, సహోదరుడా, అంతేకాదు ఇంకా చెప్పాలంటే 7వది ఈరోజు 20వ కీర్తన మొదటి వచనంలోనే యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక. తప్పనిసరిగా నీకు ఉత్తరమిచ్చే దేవుడు. ఈ 7 విషయాలు ఒక్కసారి కలిపి చదివితే మొదటిగా ఉత్తరమిచ్చునుగాక, రెండవదిగా ఉద్ధరించునుగాక, మూడవదిగా సహాయము చేయునుగాక, 4వది జ్ఞాపకము చేసుకునుగాక, 5వది అంగీకరించునుగాక, 6వది సఫలపరచునుగాక. దేవుడు తప్పనిసరిగా నీ జీవితాన్ని సఫలపరిచేవాడుగా ఉంటున్నాడు. దిగులు పడొద్దు, భయపడొద్దు, కృంగిపోవద్దు. నీ ప్రతి పరిస్థితిని కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. మొదటిగా ఈరోజే నీకు ఉత్తరం ఇచ్చును గాక అని నీ ప్రతి అక్కరను ఆయనకు అప్పగిస్తున్నాను. అంతేకాదు దేవుడు నిన్ను ఉద్ధరించునుగాక అనే 2వ మాట కూడా దేవుడు తప్పనిసరిగా నిన్ను నిలబెడతాడు. ఇప్పుడు అవమానపడుతున్నా రేపు ఘనత పొందుతావు. ఇప్పుడు తల వంచుకొని ఉన్నా రేపు దేవుడు తల ఎత్తుతాడు, గొప్ప చేస్తాడు. 3వది సహాయం చేయనుగాక అనే మాటలో ఇప్పుడే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆ సహాయము వేరొక దిక్కు నుంచి నీకు తప్పనిసరిగా వస్తుంది. 4వది ఆదుకొనుగాక. తప్పనిసరిగా ప్రభుని ఆదుకుంటాడు. 5వది జ్ఞాపకం చేసుకొనుగాక. తప్పనిసరిగా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, మర్చిపోడు. అంతేకాదు 6వది అంగీకరించునుగాక. ఆయన నిన్ను అంగీకరిస్తాడు. మనుషులు ఎవరు అంగీకరించరు. మనుషుల దృష్టికి నువ్వు అంగీకారంగా కనపడకపోవచ్చు
కానీ నిన్ను ఈ ఉదయకాలము ఆయన అంగీకరిస్తున్నాడు. 7వది 2 సార్లు రాయబడిన మాట సఫలపరచును గాక. దేవుడు తప్పనిసరిగా నిన్ను సఫలపరుస్తాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఈ ఉదయకాల సమయం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ గాక అని 7 సార్లు రాయబడిన 7 అనుభవాలలో ఉన్న సంపూర్ణత ఇప్పుడే నీకు ఇచ్చును గాక అని, నీ జీవితంలో నెరవేరును గాక అని నీ కొరకు ప్రార్థన చేస్తూ ఈ దినమంతా నిన్ను, నీ పనులను దేవునికి అప్పగిస్తూ నీ కొరకై ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో వాక్యము ద్వారా, మేలుకొలుపు వాక్యం వేకప్ వర్డ్ ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు. మీ వాక్యాన్ని ప్రభా మరి గాక అనే మాటతో 20వ కీర్తన 1వ వచనం దావీదు జీవితంలో ఎంత తొందరగా ప్రభువా తనను మరలా స్థిరపరుస్తూ వచ్చారు. అవును, ఈ మాటలు వింటున్న మా ప్రియులు ఎన్ని సంవత్సరాల గుండా బాధలు గుండా వెళ్తున్నారో, కష్టాలు గుండా వెళ్తున్నారో, ఇబ్బందులు గుండా వెళ్తున్నారో ప్రభువా, అనారోగ్యాలు, సమస్యలు, ఎన్నో సంవత్సరాల నుంచి పరిస్థితులు గుండా ఉన్న వారికి 20 అనే అనుభవము ప్రభా ఎంతో మరి ఆ ఎక్స్పీరియన్స్లో తండ్రి, అనుభవంలో వారు త్వరితగతాన మరలా స్థిరపరచబడినట్లుగా మీరే సహాయపడుతూ రమ్మని ఈ మాటలు వింటున్న బిడ్డలను ముట్టండి, బలహీనలను స్వస్థపరచండి, అనారోగ్యం ఉన్న వారిని లేవనెత్తండి, విడిపించండి ప్రభువా. నెమ్మది, సమాధానం, సంతోషము అనుగ్రహిస్తూ రమ్మని ఈ దినమంతా తోడుగా ఉండి నూతనమైన కార్యాలు జరిగించమని కృతజ్ఞతాస్తుతులు, వందనాలు మీకు చెల్లించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనములతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలం తోడై ఉండి మీ కార్యములన్నిటినీ సఫలపరచునుగాక. ఆమేన్.